Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వెనకున్న వాళ్ళు ముందుకు రండి. ఈ ముందు కూడా కూర్చోవచ్చు. ఇవి కూడా సీట్లే. ముందుకు రండి. ముందుకు వచ్చి కూర్చోండి అక్కడ చక్కగా. ముందుంటే బాగుంటుంది, వెనకాల ఉంటే రైట్. బెంచ్కి ఇద్దరు ఫ్రీగా కూర్చోండి. రైట్, థ్యాంక్ యూ. ఆన్లైన్లో ఎక్కివిస్తున్న మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు బీ ఇన్ థియాలజీ 5. థియాలజీ 5 అనే ఈ యొక్క సబ్జెక్ట్, అంటే థియాలజీ 5 అనేది సీనియర్ ఇయర్కి, అంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఒకవేళ ఆన్లైన్లో ఉన్నట్లయితే అది మీకు లాస్ట్ లెవెల్లో మీకు జరిగే సబ్జెక్ట్ కాబట్టి ఇక విషయాన్ని గమనించండి. లెట్స్ గో త్రూ ద కోర్స్ సిలబస్ ఫస్ట్. కోర్స్ సిలబస్ని మనం చూద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, కెన్ సమ్వన్ ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ ఓపెన్ దిస్ క్లాస్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసుకొని ఎవరైనా ఒకరు లేచి బిగ్గరగా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. అది కేవలం పరీక్ష ఫలితాలను కాకుండా మా పరిచయం ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన ఆమేన్. రైట్, థ్యాంక్ యూ. సో వీఆర్ గోయింగ్ టు గో ఇంటు థియాలజీ 5. థియాలజీ 5లోనికి మనం వెళ్తున్నాం కాబట్టి జస్ట్ సో యు ఆర్ అవేర్, మీకు అందరికి తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎన్ అకాడమిక్ సెషన్. ఓకే, ఇది చేపలు కాదు, లేకపోతే మన పర్సనల్ డివోషన్స్ కాదు. రైట్, వెన్ వీ గోయింగ్ టు అకాడమిక్ సెషన్స్ మనం ఏంటంటే కేవలం నూతులో కప్పల్లాగా ఒక విషయాన్ని నేర్చుకోవటం కాదు. బయట మిగతావి ఏ విధంగా నమ్ముతారు, మిగతా వ్యూస్ ఎలా ఉన్నాయి, వారి యొక్క వ్యూస్ని మనం ఎలా ఎదుర్కోవాలి, వారు ప్రశ్నిస్తే మనం ఎలా సమాధానం చెప్పాలి, ఆ విషయాలు కూడా తెలియాలి. ఓకే, ఆ విషయాలు తెలియకుండా, ఆ విషయాలు వారు ఏం నమ్ముతున్నారో తెలుసుకోకుండా మనము వాదించలేం కదా, ఎదుర్కోలేం కదా. సో వీ గోయింగ్ టు టేక్ డిఫరెంట్ వ్యూస్. అన్ని వ్యూస్ కూడా మనం అన్నీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అన్నీ అర్థం చేసుకొని మన కంక్లూషన్, అంటే మీ కంక్లూషన్, మీ పర్సనల్ కంక్లూషన్ అనేది మీరు వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా యూ కెన్ కమ్ టు ఎ కంక్లూషన్. ఓకే, సో యాజ్ ఎ presenter, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ప్రొఫెసర్, ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ ఎవ్రీ వ్యూ. ఓకే, కైండ్లీ అండర్స్టాండ్. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ బోర్డు మీద చెప్పేవి చాలా వ్యూస్ చెప్తూ ఉంటాను. ఆ వ్యూ చెప్తాను, ఈ వ్యూ చెప్తాను. దట్ డజంట్ మీన్ దట్స్ మై వ్యూ. ఓకే, ఆర్ దట్ డజంట్ మీన్ దట్ ఈస్ కాలేజ్స్ వ్యూ, ఆర్ దట్ డజంట్ మీన్ దట్ మస్ట్ బీ యువర్ వ్యూ. ఓకే, ఒక వ్యూని మనం తీసుకున్నప్పుడు ఆ వ్యూకి సంబంధించిన వ్యతిరేక వాదం ఎలా ఉంది, లేకపోతే మిగతా వాదాలు ఎలా ఉన్నాయి, అన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. సో ఆ యొక్క విషయాన్ని గమనించండి. లాస్ట్ న్యూమటాలజీ క్లాసులో నేను కొన్ని కామెంట్స్ విన్నాను. మరి ఎక్కడి నుంచి వచ్చాయో కానీ కామెంట్స్, మరి అదైతే మా వాదాలు అయితే కాదు. సో యాజ్ అన్ ఇంట్రడక్షన్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దోస్ థింగ్స్. ఓకే, ఏదైనా మీరు సపరేట్గా వ్యూ ఉంటే దానికి సంబంధించి మీరు రీసెర్చ్ చేయండి. దెర్ ఇస్ ఎ లైబ్రరీ. మనకంటే ముందుగా గతించిన వారు చాలామంది చాలా పుస్తకాలు రాశారు. సో ఆ పుస్తకాలన్నీ చక్కగా చదవండి. కమ్ టు ఏ నైస్ కంక్లూజన్ విత్ ఏ స్ట్రాంగ్ ప్రూఫ్. ఓకే, ఆ యొక్క విషయాలన్నీ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. సో వీ గోయింగ్ టు బి టీచింగ్ దిస్ ఫ్రమ్ అన్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, ఆ యొక్క విషయాన్ని గమనించండి. ఓకే, లెట్స్ గో టు ద కోర్స్ సిలబస్. మీకు కోర్స్ సిలబస్ ఆన్లైన్ వాళ్ళకైతే మీకు అప్లోడ్ చేస్తారు. ఇక్కడ వారికి ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇక ప్రిలిమినరీ థింగ్స్ మీరు అర్థం చేసుకోండి. కోర్స్ సిలబస్ మనం చూసినట్టయితే థియాలజీ 5, ఆంథ్రోపాలజీ, హమర్ థియాలజీ, సోటీరియాలజీ అనే ఈ 3
టాపిక్స్ని మనం దీనిలో అర్థం చేసుకుంటాం. ఓకే, ఎ ససెంట్ అండ్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మేజర్ డాక్ట్రిన్స్. యాంథ్రపాలజీ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్. ఓకే, యాంథ్రపాలజీ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్. ఓకే, హమర్టియాలజీ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపశాస్త్రం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా సోటీరియాలజీ ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శాస్త్రం గురించి మరి ఈ యొక్క విషయాల గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. సో యాజ్ స్టేటెడ్ ఇన్ అవర్ రేషనల్ ఇన్ ద క్యాటలాగ్, అన్ని విషయాల్లో కూడా మీరు డెవలప్ అవ్వాలనే విషయాన్ని మీకు అక్కడ తెలియజేస్తున్నారు. ఈ విషయాలు నేర్చుకోవటం వలన, ఈ యొక్క విషయాలు అవగాహన రావటం వల్ల మనం ఏం చేయాలంటే మీ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, walk with Christ should be closer. Okay, whether it is devotions and corporate worship, stewardship of spiritual gifts and practical knowledge of scripture, ఇవన్నీ కూడా దేవునికి దగ్గరగా ఈ యొక్క సబ్జెక్ట్స్ చదవటం వల్ల, టాపిక్ చదవటం వల్ల మిమ్మల్ని దేవునికి దగ్గరగా నడిపించేవిగా ఉండాలి. దానికోసమే వీటిని ఏర్పాటు చేసాం. ఆ యొక్క విషయాన్ని గమనించండి. కోర్స్ అబ్జెక్టివ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి అంటే, స్టూడెంట్స్ విల్ డెమాన్స్ట్రేట్ ఏ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యాంథ్రపాలజీ, హమర్టియాలజీ అండ్ సోటీరియాలజీ బై అబ్టైనింగ్ ఏ పాసింగ్ గ్రేడ్ ఆన్ టెస్ట్స్ అండ్ క్విజెస్. ఓకే, ద స్టూడెంట్ విల్ బికమ్ ఫెమిలియర్ విత్ థియలాజికల్ బిబ్లియోగ్రఫీ అంటే మీకు తెలుసు కదా, ద లిస్ట్ ఆఫ్ బుక్స్, ఏ బుక్స్లో ఏముంటుందో వాటన్నిటిని మీరు ఒక అవగాహనలోనికి రావడానికి, టర్మినాలజీని నేర్చుకోవటానికి, మరి బైబిల్కి సంబంధించిన వాక్యాలను నేర్చుకోవటానికి ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ద స్టూడెంట్ విల్ లెర్న్ అండ్ బీ ఏబుల్ టు డిఫెండ్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ సాల్వేషన్. దీని అంతటికీ ప్రాముఖ్యంగా, ఈ మూడిట్లో ప్రాముఖ్యంగా డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, అది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి యూ విల్ బీ ఏబుల్ టు డిఫెండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. అది మా యొక్క అంతిమ లక్ష్యం అన్నమాట ఈ కోర్స్ యొక్క. సో మీరు పెద్ద క్లాస్కి వచ్చారు, ఫైనల్ ఇయర్కి వచ్చారు, లెవెల్ 3లోకి వచ్చారు. కాబట్టి ఐఎమ్ నాట్ గోన్ టు ట్రీట్ యూ యాజ్ బేబీస్. మీరు చిన్నపిల్లలుగా నేను ఇంకా ట్రీట్ చేయాలని నేను ఉద్దేశించట్లేదు, కోరుకోవట్లేదు. కాబట్టి ఈ కోర్సులో కోర్స్ అబ్జెక్టివ్స్ మారుతున్నాయి. చూడండి, కోర్స్ రిక్వైర్మెంట్స్ కూడా మారుతున్నాయి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ తీసుకోవాలి. ఆన్లైన్ వాళ్ళు అయితే లాగ్ బుక్ ఎవ్రీ వీక్ వారు సబ్మిట్ చేయాలి. తర్వాత మేజర్ పార్ట్ ఏంటంటే, దీనిలో యూఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ అసైన్మెంట్స్ ఏమి ఉండవు. మీకు అసైన్మెంట్స్ ఏమి ఉండవు. ఒకే ఒక అసైన్మెంట్, అదేంటంటే 5 పేజ్ పేపర్. కంప్యూటర్లో 5 పేజ్ పేపర్ 1500 వర్డ్స్. అంటే మీరు టైప్ చేస్తూ ఉంటే కింద వర్డ్ కౌంట్ వస్తూ ఉంటుంది. సో 1500 వర్డ్స్ 5 పేజ్ టర్మ్ పేపర్ మీరు ఇవ్వబడే టాపిక్స్ నుంచి మీరు నాకు రాసి ఇవ్వాలన్నమాట. రైట్, ఆన్లైన్ వాళ్ళకు కూడా ఇదే ఆ యొక్క విషయాన్ని గమనించండి. ఆ తర్వాత కంప్లీట్ 1 టెస్ట్ 1 ఫైనల్ ఎగ్జామ్, ఒక మిడ్ టర్మ్ ఒక ఫైనల్ ఉంటుంది. ఓకే, అర్థమైపోతుంది కదా. ఈ బుక్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఆ యొక్క బిబ్లియోగ్రఫీలో ఈ బుక్స్ అన్నీ కూడా ఏవైతే నేను టాపిక్స్ ఇవ్వబోతున్నానో వీటిల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో టర్మ్ పేపర్కి వచ్చేటప్పటికి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ద టాపిక్. ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకొని మిడ్ టర్మ్ అంటే ఎక్కడి నుంచి 6 వీక్స్ లేకపోతే 7 వీక్స్ మిడ్ టర్మ్ కల్లా మీరు ఏం చేయాలంటే మీ పేపర్ డ్రాఫ్ట్ వచ్చేయాలన్నమాట. ఏమొచ్చేయాలి? డ్రాఫ్ట్ అంటే అవుట్లైను డ్రాఫ్ట్. ఏదైతే రాయాలనుకుంటున్నారో అది కంప్లీట్ డ్రాఫ్ట్ మీరు నాకు సబ్మిట్ చేయాలి. ఓకే, అవుట్లైన్ డ్రాఫ్ట్ అనేది నాకు సబ్మిట్ చేయాలి. ఫైనల్ కల్లా మీరు పేపర్ని సబ్మిట్ చేయాలి. సో ఎగ్జామ్స్ మిడ్ టర్మ్ 25%, ఫైనల్ 25%. ఎనీ క్వశ్చన్స్? మీకు అర్థమైందా? రైట్, ఇవన్నీ కూడా మీకు తెలుసు. టర్మ్ పేపర్ టాపిక్స్, ఈ టాపిక్స్ ఎలా ఉంటాయంటే ద నేచర్ ఆఫ్ మ్యాన్, డైకాటమీ వర్సెస్ ట్రైకాటమీ డిబేట్. డైకాటమీ అంటే మానవుల్లో
మానవుని యొక్క కాన్స్టిట్యూషన్లో, ద నేచర్ ఆఫ్ మ్యాన్లో, వెదర్ వీఆర్ మేడ్ ఆఫ్ 2 parts ఆర్ 3 parts. ఓకే, కొంతమంది 2 parts అంటారు, అంటే శరీరము ఆత్మ అంటారు. కొంతమంది 3 parts అంటారు. ఏమంటారు? ప్రాణము, ఆత్మ, శరీరము. సో ప్రాణం, ఆత్మ, శరీరమా, లేకపోతే శరీరము, ఆత్మ? సో ఇదొక డిబేట్ ఉంది, రైట్? సో అదొక పేపర్ రాయొచ్చు. ఓకే, దెన్ ద రోల్ ఆఫ్ జెండర్ ఇన్ థియలాజికల్ ఆంథ్రోపాలజీ. రోల్ ఆఫ్ జెండర్, అనలైజ్ జెండర్ రోల్స్. జెండర్ రోల్స్ అంటే తెలుసు కదా, మగవారు ఆడవారి యొక్క పాత్ర. ఓకే, డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఫర్ కంటెంపరీ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్ ఐడెంటిటీ అండ్ రోల్స్ విత్ ఇన్ ద చర్చ్. ఓకే, సంఘంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి, పురుషుని యొక్క పాత్ర ఏంటి, పురుషుని యొక్క పాత్ర స్త్రీ తీసుకోవచ్చా, లేకపోతే ఎంతవరకు ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు జరుగుతున్న డిబేట్ కాబట్టి, సో దాన్ని మీరు చక్కగా మీరు రాయొచ్చు, రైట్? జెండర్ ఈక్వాలిటీ ఉందా, లేకపోతే ఎలా తీసుకోవచ్చు మనం ఆ యొక్క కంటెంపరీ ఇష్యూస్ని మనం ఎలాగ డీల్ చేయొచ్చు అనేది ఒక పేపర్. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? డేవిడ్ అర్థమవుతుందా? రైట్, ఓకే. సో ద థర్డ్ టాపిక్ ఈజ్, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టాపిక్స్ ఇవన్నీ కూడా, భయపడద్దు. తెలుగులో కూడా రాయొచ్చు. ఓకే, తెలుగులో రాసినా పర్లేదు, మీరు తెలుగులో రాస్తే చక్కగా అది కూడా టైప్ చేయించండి, రైట్? టైప్ చేయించి రాయండి. మీ అందరికి టైప్ వచ్చేసింది, ఎస్ఎంఎస్లో పంపించుకుంటున్నారు కదా తెలుగులో. సో అలాగే చాట్ చేసినట్టే రాయండి మరి, రైట్? కానీ కంప్లీట్ సెంటెన్స్లు ఉండాలి. ఏదైనా సరే థాట్ కంప్లీట్గా ఉండాలి, సెంటెన్స్ కంప్లీట్గా ఉండాలి. సో ద ప్రొఫెసర్స్ ఆర్ హియర్ టు హెల్ప్ యూ. అందుకే మిడ్ టర్మ్కే డ్రాఫ్ట్ సబ్మిట్ చేయాలి మీరు. సో అప్పటికే నేను చూస్తాను పేపర్ ఎక్కడి వరకు వచ్చింది అనేది, ఆ తర్వాత ఫైనల్లోకి మనం వెళ్తాం, రైట్? సో థర్డ్ వన్, ద నేచర్ అండ్ డిగ్రీస్ ఆఫ్ సిన్. ఓకే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్? ఎక్స్ప్లోర్ ద నేచర్ ఆఫ్ సిన్ అండ్ వెదర్ దేర్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ సిన్. కొంతమంది ఏమంటారు, నేచర్ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క ఆ యొక్క తీవ్రత. కొన్ని పాపాలు పెద్ద పాపాలు అంటారు, కొన్ని పాపాలు చిన్న పాపాలు, కొన్ని పాపాలు పర్లేదు అనుకుంటారు, కొన్ని పాపాలు దారుణమైన పాపాలు కొన్ని. సో ఏంటి అసలు పాపాల్లో డిగ్రీస్ ఉన్నాయా? పెద్ద పాపం, చిన్న పాపం ఉన్నాయా? అన్ని పాపాలు ఒకటేనా? దేవుడు ఎలా చూస్తాడు పాపాన్ని అనే ఆ యొక్క టాపిక్. ఓకే, డిస్కస్ ద హౌ డస్ దిస్ అండర్స్టాండింగ్ ఎఫెక్ట్ ద బిలీవర్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. అర్థమవుతుందా? రైట్. సో అదొక వాదన. పాపాల్లో కొన్ని పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు ఉన్నాయి అనేవాళ్ళు కొంతమంది కదా, లేదు ఒక అన్ని పాపాలు సమానమైన పాపాలు దేవుని దృష్టిలో అనేవాళ్ళు కొంతమంది. సో ఏది మీ వ్యూ ఏంటి? ఒకవేళ ఆ వ్యూ అయితే దానికి సపోర్టింగ్ రెఫరెన్స్లు ఏంటి? అవతల వాళ్ళు రెఫరెన్స్లు ఏంటి? ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు, మీరు ఇలా ఎందుకు అంటున్నారు? సో ఒక కంక్లూజన్ అనేది కావాలి. గమనించండి, మీరు వాళ్ళ వ్యూని జస్ట్ ఏదో తీసి పారేసే విధంగా మాట్లాడకూడదు. దాన్ని స్ట్రామ్యాన్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఏమంటారు? స్ట్రామ్యాన్ ఆర్గ్యుమెంట్ అంటే గడ్డి పరకలాగా వాళ్ళ వ్యూని తీసి పారేయటానికి లేదు. వాళ్ళు ఒక వ్యూలోకి వచ్చారంటే అది కూడా ఏదో దేనిలోంచి ఒక కోణం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఆ వ్యూ అది తీసి పారేయటానికి ఏమీ లేదు, రైట్? సో అటువంటి వాదనలు ఉన్నప్పుడు అవతల వారిని కించపరచకుండా అవతల వారి వ్యూని కూడా చక్కగా రిప్రజెంట్ చేయాలి. అర్థమైంది? అవతల వారి వ్యూ కూడా చక్కగా రిప్రజెంట్ చేస్తూ మనం వాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉండాలి. ఎలాగంటే వాళ్ళు చెప్పే దానిలో కొంచెం వరకు ఇలా సత్యం ఉందని అనిపించవచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో అని మీరు ఏం చేయాలి? అలా రిఫ్యూట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ వేస్ట్ ఫెలోస్, వాళ్ళకేం తెలియదు, వాడికేం రాదు, వాళ్ళందరూ అంతే, వీళ్ళందరూ ఇంతే అనేది అది అకాడమిక్ రైటింగ్ ఎంత మాత్రమో కాదు. అర్థమైందా? ఒకవేళ
రెండు పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, మీ ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడైనా వాదన వచ్చిన, అమ్మా నువ్వు పుస్తకం తెచ్చుకో, నేను కూడా పుస్తకం తెచ్చుకుంటాను, నీ పాయింట్స్ అన్నీ చెప్పు, రాసుకుందాం. ఓకే, నేను కూడా నా పాయింట్స్ అన్నీ చెప్తాను, రాసుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్తా, నా పాయింట్స్ అన్నిటికీ ఎంత చక్కగా ఉంటుంది. ఇద్దరు ఒక కంక్లూషన్కి వచ్చేయచ్చా, రావచ్చా లేదా? సో మన పేపర్ అలా ఉండాలి, ఒక కంక్లూషన్కి రాగలిగిన సత్తా, ఒప్పించగలిగిన సత్తా. ఎదుటోని ఏం చేయాలి? ఒప్పించాలి మనం, అంతేగాని తప్పించుకోవటాన్ని చూసుకో. నీ వాదన నీదైతే ఒప్పించు, రైట్? ఒప్పించేంత సత్తా నీకు రావాలి. సో అది ఈ పేపర్స్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ టాపిక్, ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అండ్ సావరిటీ ఆఫ్ గాడ్. ఓకే, దేవుడు మంచివాడైతే దేవుని యొక్క స్వాధీనంలో ఆధీనంలో అన్నీ జరుగుతుంటే మరి ఈ లోకంలో ఎందుకు ఇంత ఈవిల్ ఉంది, ఎందుకు ఇంత చెడు జరుగుతుంది, ఎందుకు భూకంపాలు వస్తున్నాయి, ఎందుకు ప్రళయాలు వస్తున్నాయి, ఎందుకు కరోనా వస్తుంది, అసలు దేవుడు మన వైపు చూస్తున్నాడు అనే ప్రశ్న మనం చూస్తాం కదా. ఎందుకు ఎంత కీడు జరుగుతుంది లోకంలో, ఎందుకెంత కీడు జరుగుతుంది? దేవుడు మంచోడు కదా, దేవుడు మంచోడైతే ఎందుకెంత కీడు ఇంకా లోకంలో ఉంది? ఓకే, ఎగ్జామిన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అండ్ డిస్కస్ హౌ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సిన్ అండ్ ఈవిల్ కెన్ బి రికన్సిల్డ్ విత్ ద బిలీఫ్ ఇన్ ఏ సావరిన్ అండ్ గుడ్ గాడ్. ఓకే, ఈ రెండు ఎలా కలుస్తాయి, ఎలాగా రికన్సైల్ చేయొచ్చు, రైట్? ఆ యొక్క పేపర్. సో ద డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎలోన్. ఓకే, అనలైజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే నీతిమంతునిగా తీర్చబడుట. ఓకే, నీతిమంతునిగా తీర్చబడుట. మరి విశ్వాసం మూలముగానే నీతిమంతునిగా ఎలాగా తీర్చబడతాడు? లేకపోతే ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయా? నేను ఎంత పని చేస్తే మన నీతి వస్తుందా, ఇంత ప్రార్థన చేస్తే నీతి వస్తుందా, ఇన్ని కొబ్బరికాయలు కొడితే నీతి వస్తుందా, ఇస్రాయేల్ దేశం వెళ్తే నీతి వస్తుందా? కొంతమంది అక్కడికి వెళ్ళిపోయి ఏం చేసేస్తారు చూసారు, అప్పుడు వెళ్ళి ఏం చేసేస్తారు, నమస్కారాలు పెట్టేస్తారు, అన్ని విగ్రహారాధన అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమైంది, అదొక విగ్రహం అయిపోయింది, రైట్? ఇజ్రాయెల్ దేశం అంటే మన అందరికీ ఇష్టమే, కానీ ఇప్పుడు అక్కడ యేసే అక్కడ లేడు కదా, రైట్? సో దేన్ని మనం విగ్రహంగా చేసుకోకూడదు, రైట్? మంచిదే, కానీ అది పుణ్యక్షేత్రం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? పుణ్యక్షేత్రం అంటే చెప్పాలి, అక్కడికి వెళ్తే ఏమవుద్ది? పుణ్యం వస్తుందా? అలా చెప్తుందా బైబిల్? మరి ఎక్కడైనా చెప్తుందా? గుణదలు వెళ్తే వస్తుందా పుణ్యం? వస్తుందా? గుంటూరు పక్కన ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్తే వస్తుందా? ఇక్కడికి వెళ్తే పుణ్యం ఎలా వస్తుంది? జస్టిఫికేషన్ ఎలా వస్తుంది మనిషికి? కాకానోళ్ళు ఉన్నారా? నేను అన్నిటి గురించి చెప్తున్నా. తిరుపతి వెళ్తే వస్తుందా? చిన్న తిరుపతి వెళ్తే వస్తుంది? రాదు కదా. సో జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎలోన్ అంటే ఏంటి? నా పాయింట్ ఏంటి? మనకి నీతి అనేది దేవుడు ఎలా ఇస్తాడు? జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎలోన్. ఫెయిత్ నిజంగా మనం బిలీవ్ చేస్తాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, రైట్? సో discuss its biblical basis, theological importance and implication for the believer's assurance of salvation. Okay, చాలా టాపిక్స్ డీప్లో వెళ్ళొచ్చు, బట్ 1500 pages 1500 wordsే కాబట్టి జాగ్రత్త చూసి రాయండి, రైట్? ద ఎక్స్టెంట్ ఆఫ్ ది అటోన్మెంట్. ఎక్స్టెంట్ ఆఫ్ ది అటోన్మెంట్. క్రీస్తు యొక్క బలి. క్రీస్తు యొక్క బలి. యేసు ప్రభు వారు అందరి కోసం చనిపోయాడా, కొందరి కోసం చనిపోయాడా? అందరి కోసం చనిపోయా. మరి అందరి కోసం చనిపోతే అందరు రక్షింపబడాలి కదా. అంటే వ్యూ చెప్తున్నాను మీకు, ఓకే?
కొందరి కోసం చనిపోయాడంటే మరి యేసు ప్రభు వారు అందరి కోసం చనిపోయాడనే స్టేట్మెంట్స్ మరి ఎలా రికన్సైల్ చేస్తారు? వన్ లీడ్స్ టు యూనివర్సలిజం, రైట్? యూనివర్సలిజం అంటే తెలుసుగా, మీరు తెలుసుకున్నారు కదా అప్పుడు. యూనివర్సలిజం ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు వారు అందరి కోసం నీకోసం చనిపోయాము, ఇప్పుడు నీకోసం పే చేసినట్టేనా లేదా నీ పాపం కోసం పే చేసినట్టే లేదా? మరి నీ పాపం కోసం నేను పే చేసినప్పుడు మళ్ళీ ఎందుకు అతన్ని నరకంలోకి పంపిస్తున్నావు? ఆయనకి ఆయన నమ్మాలి. ఓకే, సో డస్ బిలీఫ్ కమ్స్ ఫస్ట్ ఆర్ ఫెయిత్ కమ్స్ ఫస్ట్ ఆర్ సాల్వేషన్ కమ్స్ ఫస్ట్? యేసు ప్రభు నీ కోసం మరణించిన తర్వాత నువ్వు నమ్మావా? నువ్వు నమ్మిన తర్వాత ఆయన మరణించాడా? ఆయన మరణం అన్నిటినీ సాధ్యపరిచిందా లేదా? రక్షణ సాధ్యపరిచిందా? సాధ్యపరిచినప్పుడు ఇంకా మన 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 ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? రోమన్స్ 8:28 ఒకసారి. పిలవబడిన వారంటే ఎవరు? పిలవబడిన వారు అందరూ పిలవబడ్డారు. అందరూ పిలవబడితే యేసుప్రభు అందరిని పిలిచినప్పుడు అందరు రావాలి కదా. అంగీకరించిన వారంటే మరి ఇప్పుడు మన సాల్వేషన్లో మన పాత్ర ఉందా? అదే నాకు అర్థమైంది. నేను డెవిల్స్ అడ్వకేట్ ప్లే చేస్తున్నా. డెవిల్స్ అడ్వకేట్ అంటే నువ్వు ఒక వాదన చెప్తున్నావు, నేను వేరే తీసుకున్నా, నువ్వు ఇది తీసుకో, నేను అది వాదిస్తా. పిలవబడిన వారంటే ఎలక్ట్, రైట్? ఎలక్ట్ అంటే ఏంటి? పర్లేదు కూర్చోండి. ఎలక్ట్ అంటే ఎవరు? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అందరిని ఎన్నుకున్నాడు, కొందరిని ఎన్నుకున్నాడు. అందరిని ఎన్నుకుంటే ఇంక ఎన్నుకోబడిన వారిని ఎందుకు రాస్తాడు? వాళ్ళు రక్షింపబడతారో లేదో ఈయనకు ముందు తెలుసా? తెలీదా? తెలుసు కదా. తెలిసిన వాళ్ళే రక్షింపబడ్డారా లేకపోతే తెలియని వారు కూడా రక్షింపబడ్డారా? నువ్వు ఇంకా డీప్లో వెళ్తున్నావు. ఓకే, తెలియని వారు ఎవరో తెలిసిన వారు ఉన్నారా? తెలిసిన వారు ఆయనకి తెలుసా ఎవరు రక్షింపబడతారా ఎవరు? ఓకే, అర్థమైంది. ఎక్కడి దాకా అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు వారు అందరి కోసం రక్షింపబడ్డారంటే ఈ రెండు గ్రూపుల గురించి రక్షింపబడ్డారా? ఆయన శిలువ మరణాన్ని పొందుకున్నారా లేకపోతే ఎన్నుకున్న వారి కోసమే ఆయన? ఓకే, అర్థమైంది మీకు? నా గొర్రెలు నా స్వరాన్ని విన్నాడు. నా గొర్రెలు అంటున్నాడు. మరి వీళ్ళ స్వరాన్ని వినాలా లేదా? వాళ్ళ కోసం రక్షణ ఏర్పాటు చేశాడా లేదా? మరి ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు వింటారా లేదా? వినరంటే ఒక వాదన, మళ్ళీ వింటారంటే ఒక వాదన. వినరంటే అప్పుడు మనం ఇంక సువార్త ప్రకటించాల్సిన పని లేదుగా. ఆయన ఎన్నుకున్న ఆయన మాట విని ఆయన దగ్గరకు వస్తారు. మరి ఇప్పుడు సువార్త ఎందుకు ప్రకటించాలి మనం? ఎన్నుకున్న వారందరూ రక్షింపబడతారా? ఎన్నుకోబడిన వారందరూ రక్షింపబడతారా లేదా చెప్పండి ఒకసారి. మళ్ళీ ఆ వచనం చదవండి ఒకసారి. ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి. ఓకే, నెక్స్ట్. దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తమ కుమారునితో ముందుగా అంటే దేవుడు నిర్ణయించాడు ఎవరు రక్షింపడాలో.
నిర్ణయించాడా లేదా? ఎస్ సార్. ఆయన దగ్గర లిస్ట్ ఉందా? ఎస్ సార్. రక్షింపబడిన వాళ్ళందరి లిస్ట్ ఉందా లేదా? ఉందా లేదా? మరి ఇప్పుడు అందరూ రక్షింపబడతారని అందరి కోసం చనిపోయాడని ఎలా చెప్తారు? నశించకూడదు కదా, అదే అంటున్నా. రైట్. ఇప్పుడు మీ అందరి కోసం నేను భోజనం ఏర్పాటు చేశాను రండి అని అనుకోండి. ఓకే, మీరు అందరూ వస్తారా లేదా? అందరూ రాస్తారు సార్. మీరు అందరి కోసం పెట్టారు కానీ అందరూ వస్తేనే అది వచ్చిన వాళ్ళు అందరూ రావచ్చు, రాకపోవచ్చు. ఎవరు వస్తారో నాకు తెలుసా? ఓకే, ఎవరు వస్తారో నాకు ముందుగా తెలుసా? మరి నేను ముందుగా తెలిసి ఎవరు వస్తారో ముందుగా తెలిస్తే అందరి కోసం ఎందుకు ప్రిపేర్ చేస్తాను? సో ఏం లేదు, నేను మీతో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళటానికి చెప్తున్నాను. కాకపోతే మీరు వెళ్ళి చేయాల్సింది ఏంటంటే, లిమిటెడ్ అటాన్మెంట్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ అటాన్మెంట్ అంటే ఏమిటి. సో యేసుప్రభు వారు మన చర్చిలో పైన ఏముంటుంది తెలుసా? నా స్టేజ్ మీద ఏముంటుంది? యేసుక్రీస్తు. ఓకే, అర్థమైందా? నేను ఇప్పుడు వాదించిందంతా మీకోసం. ఇది తీసుకెళ్ళి ఎక్కడో చెప్పారు మళ్ళీ. ఇప్పుడు పెద్ద గేట్ మీద పెడుతుంది కూడా అదే, జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఓకే, అది మనం నమ్ముతాం. బట్ హౌ డు యూ రికన్సైల్ దీస్ థింగ్స్? ఓకే, ఈ విషయాలన్నీ మనం ఎలా రికన్సైల్ చేస్తాం? ఓకే, అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదు? కన్ఫ్యూజ్ అయ్యారా? ఏదైనా గారు ఏంటి అలా చెప్తున్నా? కన్ఫ్యూజ్ అయిపోయావా? రైట్. మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ క్లాస్ కల్లా చూస్ ద టాపిక్. ఏంటది? చూస్ ద టాపిక్. ఫస్ట్ ఏంటి? చూస్ ద టాపిక్. టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అందరూ ఒకటే కాదు. ఎంతమంది ఉన్నారు క్లాస్లో? 1 2 3 4 ఎంతమంది ఉన్నారు మొత్తం? ఓకే, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ? 6. సో ఒక్కొక్కరు 2 తప్ప, సారీ, ఒక్కొక్కరు ఇద్దరు కలిపి ఒక టాపిక్ తీసుకోవచ్చు కదా, అంతే కదా? సో దానికి మించి లేదు. అందరూ ఒకే టాపిక్ రాయడానికి లేదు. అర్థమైందా? ఓకే, టాపిక్ తీసుకోవాలి. సెలెక్ట్ ద టాపిక్, రైట్ ఇన్ అవుట్లైన్. ఇక్కడ లేదు, స్టెప్ 2 రాయలేదు. కలెక్ట్ ద రిసోర్సెస్. ఇక్కడ కలెక్ట్ ద రిసోర్సెస్ తర్వాత రైట్ అండ్ అవుట్లైన్. సబ్మిటింగ్ ద డ్రాఫ్ట్, సబ్మిటింగ్ ద ఫైనల్ పేపర్. ఇది ఇంక అసైన్మెంట్స్ ఇంతే, ఇంకేమీ లేవు. అర్థమైందా? ఇంకా టాపిక్స్ అటు ఇటు అదిగో ఉన్నాయిగా లైబ్రరీ. క్లాస్ మెటీరియల్స్ ఇస్తాను. నా మెయిన్ మెటీరియల్ ఇదే, మీకు లేదా ఇది? మరి ఇంకా మెయిన్ మెటీరియల్ అదే. ఇంకేం కావాలి? వేరే నోట్స్ ఉంటే మీరు రాసుకోండి, స్క్రీన్ మీద వస్తుందిగా. నేను ఈరోజు పొద్దున్న ఎన్ని పుస్తకాలు చదువుంటాను చెప్పమ్మా? నా టేబుల్ మీద ఉన్నాయి ఒక 4-5 రిసోర్సులు, పెద్ద పెద్ద పుస్తకాల నుంచి మెటీరియల్ చేస్తున్నాను. ఓకే, అవన్నీ మీరు చదివి చేయాలంటే అవ్వదు. సో నేను క్లాస్లో రన్నింగ్గా చాలా చెప్తాను విషయాలు. ఓకే, సో ఎరిక్సన్ నుంచి చెప్తున్నాను, థీసన్ నుంచి చెప్తున్నాను, రైరీ నుంచి చెప్తున్నాను, మూడీ నుంచి చెప్తున్నాను. ఇవన్నీ బుక్స్ మీరు అవన్నీ క్రోడీకరించుకోవాలన్నా మీకు ఇప్పుడు అవ్వదు. కాబట్టి ఐ విల్ ట్రై టు summarize everything. Okay, but the main outline is here. Okay,
దీనిలోంచే మీకు చేస్తున్నాను, ఆన్లైన్ వాళ్ళు కూడా, రైట్? ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఈ టాపిక్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయా లేదా? ఓకే, ఈ టాపిక్స్ అన్నీ చూసేద్దాం, ఏం కంగారు పడకండి. ఇప్పుడే కొంతమంది కోపాలు చేసినట్టు మొహాలు రెడ్గా అయిపోయినాయి. ఏనన్నా అన్ని టాపిక్స్ మనం చూద్దాం. Right, let's go to anthropology. సో ఆంథ్రోపాలజీ అనగానే ఇది మనందరికీ అర్థమయ్యే మాటే కదా, ఆంథ్రోపాలజీ, రైట్? ఆంథ్రోపాలజీ మనం డిగ్రీలో కూడా చదువుతాం కదా, కొంతమంది కామర్స్లో చదువుతారు, బీఎస్సీలో చదువుతారు, అన్నింటిలో ఆంథ్రోపాలజీ ఎక్కడో చోట మనం ఈ మాట మనం విన్నాం, సైన్స్లో విన్నాం, ఆర్ట్స్లో విన్నాం, వీటి గురించి మనం వింటూనే ఉంటాం. సెక్యులర్గా కూడా మనం ఈ మాట వింటాం కదా. నా పాయింట్ ఏంటంటే సెక్యులర్గా కూడా మనం ఈ మాట వింటాం. సో వాట్ ఈజ్ ఆంథ్రోపాలజీ? డెఫినేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ మనం చూసినట్లయితే, ద స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ కాల్డ్ ఆంథ్రోపాలజీ. It comes from the Greek word anthropos, meaning man, and logos, meaning discourse. Right? So anthropos means man, and as you know, logos means discourse, or simply study, right? A discourse about man, study of man. Okay, so the term anthropology can be study of doctrine of man from a biblical standpoint of view. So మనం టెక్నికల్గా ఇప్పుడు చదివేది ఏంటంటే ఫ్రమ్ ఏ బిబ్లికల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్. ఓకే, ఇది జనరల్ స్టడీ ఆఫ్ మ్యాన్ కాదు. ఓకే, మనం సిఆర్ఎడ్డి కాలేజీలోనో లేకపోతే ఆర్ట్స్ కాలేజీలోనో చెప్పే ఆంథ్రోపాలజీ ఇది దైవశాస్త్రం నుంచి మనం తెలుసుకునే ఆంథ్రోపాలజీ అనమాట. రైట్, ఎస్పెషలీ ఆంథ్రోపాలజీ ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ గాడ్. దేవుడు మనిషిని ఏ విధంగా చూస్తున్నాడు, ఆ యొక్క విషయాన్ని మనం చూద్దాం. సో మానవ శాస్త్రం, తెలుగులో మానవ శాస్త్రం, దాని అర్థం ఏంటంటే మనల్ని గురించి మనమే అధ్యయనం చేసుకునే శాస్త్రం. మానవ శాస్త్రం అంటే ఇప్పుడు మిగతావన్నీ కూడా చూడండి, జంతు శాస్త్రం ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? జంతువుల్ని అధ్యయనం చేస్తాం కదా, రైట్? బయాలజీ, జీవాన్ని అధ్యయనం, అక్కడ జీవులను మనం అధ్యయనం చేస్తాం. ఓకే, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేరే వాటిని మనం అధ్యయనం చేస్తాం. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? మనమే అధ్యయనం చేసుకుంటున్నాం. ఓకే, దీనికంటే పర్సనల్ ఇంకేమైనా ఉంటుందా? దీనికంటే వ్యక్తిగతమైంది ఏది లేదు కదా. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వెళ్ళి మొహం ఎక్కడ చూసుకుంటాడంటే అద్దంలో చూసుకుంటాడు కదా, అవునా కదా? ఏ జాన్ బాబు, అద్దంలో చూసుకోకుండా ఎవరైనా ఈరోజు వచ్చారా కాలేజీకి? ఎవరైనా వచ్చారా? అందరూ కూడా అద్దంలో చూసుకున్నారా లేదా? అంటే మానవునికి స్వతహాగా ఉన్న ఇక తపన ఏంటంటే నేను ఎలా ఉంటాను, అంతేనా? నేను ఎలా కనపడుతున్నాను, ఓకే, నా కళ్ళు ఎలా ఉన్నాయి, ఓకే, నా కంట్లో ఇంకా పుసులు అలాగే ఉన్నాయా లేదా కదా, నా ముక్కు కారుతుందా లేదా, తోటకూర రాత్రి తిన్న తోటకూర పంటలో ఇంకా అలాగే ఉందా లేదా అని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఇప్పుడు ఏం చేస్తామంటే తలదవ్వుకున్న తర్వాత చాలా స్టైలిష్గా
వస్తాం కదా. కానీ మనం ఏంటో ఎప్పుడు తెలుసుద్దంటే పొద్దున్నే లెగిసిన తర్వాత, చూసారా, పొద్దున్న లెగిసిన తర్వాత ఏంటో అదే మనం, రైట్. సో ఆంథ్రోపాలజీ అంటే వీఆర్ స్టడీయింగ్ అవర్ సెల్వ్స్. మనం అంటే ఏంటి, మన శరీరం ఏంటి, మనలో ఏం భాగాలు ఉన్నాయి, మనలో ఏంటి, ఈ దైవత్వం అంటే ఏంటి, లేకపోతే దేవుని యొక్క స్వరూపంలో చేయబడటం అంటే ఏంటి, దైవ గుణాలు మనలో ఎందుకు ఉన్నాయి, మనలో ఈ ఫీలింగ్స్ ఎన్నో ఉన్నాయి, మనలో ఆత్మ అంటే ఏంటి, ఈ మనస్సు అంటే ఏంటి, లేకపోతే ప్రాణం అంటే ఏంటి, వీటన్నిటినీ దేవుడు ఎందుకు ఇలా పెట్టాడు అని తెలుసుకోవటమే బిబ్లికల్ ఆంథ్రోపాలజీ, రైట్. సో మ్యాన్, ఈ సృష్టి ఆరంభం నుంచి కూడా మ్యాన్ 3 విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, హూ యామ్ ఐ, ఏంటది, హూ యామ్ ఐ, నేను ఎవరిని, రైట్, హూ యామ్ ఐ కదా. ఎవరైనా ప్రశ్నించుకున్నారు ఈ విధంగా, హూ యామ్ ఐ, నేను ఎవరిని, నేను ఎందుకు ఈ సమయంలో, ఈ సందర్భంలో, ఈ తరుణంలో నేను పుట్టాను, హూ యామ్ ఐ, రైట్. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వై యామ్ ఐ, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎక్కడంటే ఎక్కడ కాదు, బైబిల్ కాలేజీలో కాదు, ఈ భూమి మీద ఉన్నాను. ఓకే, హూ యామ్ ఐ, నేను ఎవరిని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను. మూడోది వేర్ యామ్ ఐ గోయింగ్. సో whether you're a scientist, whether you're a philosopher, whether you're a pastor, whether you're a religious person, ప్రతి గ్రంథం, ప్రతి ఒక్క పుస్తకం, మతపరమైన పుస్తకం కానీ, ఫిలాసఫీ పరమైన పుస్తకం కానీ, గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ, లేకపోతే మోడర్న్ థింకర్స్ కానీ, అందరూ కూడా ఆలోచించే విషయాలు ఏంటంటే ఇవే. ప్రతి సైన్స్ కూడా ఆలోచించేది ఇదే. ఈ క్వశ్చన్స్ ఏంటంటే, ఓకే, హూ యామ్ ఐ, వై యామ్ ఐ హియర్, ఓకే, హూ యామ్ ఐ. సో దీన్నే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఐడెంటిటీ, పర్పస్ అండ్ డెస్టినీ. ఏంటది? ఐడెంటిటీ, పర్పస్ అండ్ డెస్టినీ. మానవుడు, ప్రతి మానవుడు కూడా తాపత్రయపడేది ఈ 3 విషయాల కోసమే. ఏంటది? ఐడెంటిటీ కదా. ఏంటి, ఏం కావాలి మానవునికి? గుర్తింపు కావాలి. ఏం కావాలి కదా. మనం ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, మన స్టేజ్ మీద పిలవలేదనుకోండి, ఏయ్ నేను ఎవరినో, హూ యామ్ ఐ అంటారా లేదా? బయటికి అనకపోయినా ఏమవుద్ది? నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలీదా? ఎంత అవమానం, నన్ను అవమానానికి గురి చేశారు కదా. సో మానవుడు, ప్రతి మానవుడు కూడా కదా, తనకొక ఈగో ఉంది. ఈగో అంటే నేను, హూ యామ్ ఐ, నేను. సో ఎవ్రీ మ్యాన్ థింక్స్ అబౌట్ హిస్ ఐడెంటిటీ కదా. ఈ లోకంలో తన యొక్క ఐడెంటిటీ కోసం
ఆ ఐడెంటిటీని సంపాదించుకోవడం కోసం ప్రతి మానవుడు కూడా తాపత్రయపడుతున్నాడు. అవునా కదా? నేను ఫలానా అని నిరూపించుకోవాలి కదా. మేము కూడా వచ్చిన వెంటనే మీ మెడలో ఒకటి ఇలాగ మంగళసూత్రంలాగా ఒకటి వేసేస్తాం, చూసారా? ఏంటది? దాన్ని ఏమంటారు? ఐడి కార్డ్ కదా. దాన్ని ఏంటి? హూ యామ్ ఐ అంటే దానికి సమాధానం ఏంటి? అది హూ యామ్ ఐ అంటే అదిగో బీటీహెచ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, రైట్? ప్రొఫెసర్ హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ ప్రొఫెసర్. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ డైరెక్టర్. సో ప్రతి మనిషి కూడా ఒక ఐడెంటిటీతో బ్రతుకుతున్నాడు. ఎప్పుడు ఈ ఐడెంటిటీ, ఆ గుర్తింపు అనేది తగ్గుతుందో ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే తిరగబడతాడు కదా. అంతేనా కదా? నీ ఐడెంటిటీని ఎవరైనా కించపరిచారనుకోండి, మీరు అక్కడ ఉంటారా? సో జస్ట్ రిమెంబర్ గైస్, ఎవ్రీ వన్ హ్యాస్ ఐడెంటిటీ. ఆమెన్. అది మగవారికి ఎక్కువగా, ఆడవారికి తక్కువగా ఏమి ఉండదు. అర్థమవుతుందా? నీకు ఎంత ఐడెంటిటీ ఉందో వాళ్ళకి కూడా అంతే ఐడెంటిటీ ఉంది. అగ్రీ అవుతారా లేదా? నీకోసం దేవుడు ఎంత రక్తం కార్చాడో వాళ్ళ కోసం అంతే కార్చాడా, లేకపోతే మీకోసం తక్కువ కార్చాడా? కదా, ఇంకా వాళ్ళ కోసం ఎక్కువ కార్చుంటాడు. రైట్? ఎందుకంటే మొదట పాపం చేసింది వాళ్ళే కదా, కాబట్టి ఇంకా ఎక్కువ కొంచెం. ఓకే, జస్ట్ కిడింగ్. ఓకే అమ్మ, ఇలాంటివన్నీ జోక్స్ అన్నీ అయ్యగారు ఇలా అన్నారు అని అనుకోండి తర్వాత. ఓకే, సమాన రూపంలో దేవుడు మన అందరినీ సృజించాడా లేదా? స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృజించాడు. సో హీ గేవ్ ఈక్వల్ ఐడెంటిటీ, రైట్? వై యామ్ ఐ హియర్? సెకండ్ క్వశ్చన్ ఏంటి? అండ్ పర్పస్, ఉద్దేశం. ఓకే, ప్రతి ఒక్కరూ ఉద్దేశంగానే ఇక్కడికి వచ్చారు. ఉద్దేశపూర్వకంగా వచ్చారా, లేకపోతే ఖాళీగా ఉండి వచ్చారా? ఏం తోయట్లేదు కాబట్టి, 10th క్లాస్ పాస్ అవ్వలేదు కాబట్టి, మా నాన్నకి డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఏదో అలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ బ్యాచ్ కూడా ఉంటారు. ఆ బ్యాచ్ మాకు ఎవరో మాకు తెలిసిపోద్ది వెంటనే కదా. దే డోంట్ హ్యావ్ ఎ పర్పస్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆల్ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్. ఒక ఉద్దేశం కదా, దేవుడు మనకు ఒక ఉద్దేశం అంటూ ఇచ్చాడు. ఓకే, అందరికీ ఉంది ఆ ఉద్దేశం. పేదవాడికి ఉంటుంది ఉద్దేశం, ధనికుడికి కూడా ఉంటుంది ఆ యొక్క ఉద్దేశం. ఉద్దేశం అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు, హైందవులకు కూడా ఉంటుందా లేదా ఉద్దేశం? డు దే హ్యావ్ పర్పస్? యా, దే హ్యావ్ దేర్ ఓన్ పర్పస్. వీ హ్యావ్ అవర్ ఓన్ పర్పస్. చిన్నపిల్లవాడికి ఉంటుంది ఉద్దేశం, పెద్దవాడికి ఉంటుంది ఉద్దేశం. మా అబ్బాయి చూడండి, ఆడ ఉద్దేశం ఏంటంటే నా దగ్గరికి వచ్చి డాడీ డాడీ అని ఇలా పట్టుకున్నాడు. ఆడ ఉద్దేశం ఏంటో తెలుసా? అలా పట్టుకుంటే ఏంటి చూసారా, ప్రతి ఒక్కరికి ఒక చిన్నపిల్లవాడే కానీ ఒక ఉద్దేశం కదా. ప్రతి పని వెనకాల ఒక ఉద్దేశం, ప్రతి కన్స్ట్రక్షన్ వెనకాల ఒక ఉద్దేశం. మనం వేసుకునే లేకపోతే బట్టల వెనకాల కూడా కొన్నిసార్లు ఉద్దేశం ఉంటుంది కదా. ఉద్దేశం ఉంటుందా లేదా? ఆ రోజు మంచిగా తయారయ్యామనుకోండి, దాని అర్థం ఏంటి? పెళ్లి చూపులు. చూసారా, అందరూ రెడీ అయిపోయారు పెళ్లి చూపులకి. పెళ్లి చూపుల రోజున అమ్మాయి పిచ్చి పిచ్చిగా వచ్చింది అనుకోండి, ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆ పెళ్ళి ఆవిడకి ఇష్టమా లేదా? వేరే ఉద్దేశం. రైట్? సో మన ఉద్దేశం అనేది తెలిసిపోతుందా లేదా? సో ఎవ్రీ వన్ హ్యాస్ పర్పస్, రైట్? ప్రతి మనిషి, వెదర్ హీ నోస్ ఇట్ ఆర్ నాట్, హీ హ్యాస్ ఏ పర్పస్, రైట్? అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్, వేర్ ఆమ్ ఐ గోయింగ్? నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఓకే, అర్థమవుతుందా? ప్రతి మతం కూడా, ప్రతి శాస్త్రవేత్త కూడా వాడు
వాడి ప్రయత్నం ఏంటంటే నా గమ్యం ఏంటి, నా లక్ష్యము ఏంటి, ఏమిటి మానవుని యొక్క గమ్యం ఏంటి చెప్పాలి. మానవుని యొక్క గమ్యం ఏంటి జనరల్గా, యూ డోంట్ హ్యావ్ టు బి క్రిస్టియన్. నాకు గమ్యం ఒకటి ఉందనుకోండి, నా గమ్యం ఏంటి, ఏం సాధించాలి, ఏదో సాధించాలనేది కూడా అది ఒక వేగ్ క్వశ్చన్. ఏం సాధించాలని, ఏం సాధించాలని యూ డోంట్ ఆన్సర్ ఫ్రమ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్, జనరల్గా చెప్తున్నా. ఏం సాధించా, ఒక గోల్ రీచ్, ఏంటి ఆ గోల్ చెప్పండి నాకు, స్పెసిఫిక్గా కావాలి. ఈజ్ యువర్ గోల్ మనీ? వాట్ ఈజ్ యువర్ గోల్? ఈజ్ యువర్ గోల్ మనీ? ఇంకేముంటాయి గోల్స్ చెప్పండి. some people's goal is money. Some people already have money but they want status. ఏంటి కావాలి, ఏం కావాలి, వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కానీ ఏం కావాలి ఇప్పుడు, పరపతి కావాలి. వాళ్ళకి ఏం కావాలి, పదవి కావాలి, పరపతి. చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు లేవా, ఉన్నాయా, ఎన్నో కోట్లు ఉన్నాయి. జగన్ గారికి డబ్బులు లేవా, ఉన్నాయా. జగన్ గారు అసలు పోటీ చేయకుండా లేకపోతే ఏమి చేయకుండా ఆయన ఇంట్లో కూర్చుంటే పేదోడు అయిపోతాడా, అవుతాడా, అవడు కదా. మరి ఏం కావాలి ఆయనకి, ఏం కావాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, అదొక స్టేటస్. కొంతమంది డబ్బు ఉంటుంది, డబ్బు ఉన్నా వాళ్ళకి పదవి ఉండదు. పదవి అనేది, స్టేటస్ అనేది ఏం తీసుకొస్తుంది అంటే అథారిటీని. ఏం కావాలి, ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ, నెబుకద్నెజర్ కానీ, లేకపోతే ప్రపంచంలో ఉన్న యొక్క చక్రవర్తులందరూ కూడా ఏం కోరుకునే, వాళ్ళకి డబ్బు లేక కాదు, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈ ప్రపంచాన్ని మేమేం చేయాలి, స్వాధీనపరుచుకోవాలి, ఈ ప్రపంచం నా గుప్పెట్లో ఉండాలి. ఆ డబ్బు లేక, డబ్బు కోసం అయితే చేయాల, డబ్బు కోసం అయితే వాళ్ళు దేనికోసం చేస్తున్నారు, అధికార దాహం. ఓకే, ఇంతకంటే ప్రాముఖ్యంగా ఇంకోటి ఉంది చెప్పాలి. ఈ రెండు ఉన్న వాళ్ళు ఉన్నారు. చెప్పాలి, ఇంతకంటే ప్రాముఖ్యం ఏంటండి, చెప్పాలి. చెప్పలేరా, నేమ్ అనేది వచ్చే స్టేటస్, నేమ్ పేరు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు, గుర్తుందా మీకు. ఒకడంట, ఆయన అనుకున్నాడంట, నా యొక్క కొట్లన్నీ నింపుకున్నాను నేను కదా, నాకు లేనిది లేదు, నేను తిని తాగి సుఖిస్తాను అని అనుకున్నాడంట. రైట్, తిని తాగి సుఖిస్తాను. అప్పుడు ఒక స్వరం వచ్చి అంది, ఓరి వెరివాడా. ఏంటది, అన్నిటికంటే ఏంటది, ఇప్పుడు డబ్బులుండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా, డబ్బులుండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా, పదవుల్లో ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా. ఓకే, వాళ్ళకి డబ్బు లేక కాదు, పదవి లేక కాదు, వారి ప్రాణం వాళ్ళ దగ్గర లేదంతే. ఇప్పుడు మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటో చెప్పనా, ఏంటో తెలుసా, హీ వాంట్స్ టు లివ్ ఫర్ ఎవర్. ఏంటిది, లివ్ ఫర్ ఎవర్. అందుకే
మనకి ఇవ్వబడిన యొక్క సూక్తి, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అంటున్నాడు కదా. ఏమంటున్నారు? అసతోమ సద్గమయ అంటే అసత్యము నుంచి సత్యములోనికి మమ్మల్ని నడిపించు, రైట్. తమసోమ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. చివరి కోరిక ఏంటో తెలుసా? మృత్యోమ అమృతంగమయ, రైట్. మరణం నుంచి ఇప్పుడు యేసు ఏమన్నారు తెలుసా? నేనే మార్గము సత్యము జీవం. ప్రతిరోజు మన పిల్లలు ఈ బడుల్లో చెప్తుంది ఆ సూక్తే కదా అసెంబ్లీలో నిలబెట్టి. కానీ దానికి సమాధానం ఎక్కడో తెలుసా? యేసులోనే ఆ సమాధానం ఉంది. అసత్యము నుంచి సత్యంలోనికి నడిపించే మార్గము ఆయనే. చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించే మార్గము ఆయనే. మరణము నుంచి జీవానికి నడిపించే మార్గము ఆయనే. సో దట్స్ వాట్ దీస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు డూ. ఎందుకు ఎలాన్ మస్క్ వై హీ వాంట్స్ టు గో టు మార్స్? ఎందుకు వెళ్తాం అనుకుంటున్నాడు? స్పెషల్ ఐడెంటిటీ కాదు. మేబీ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దేర్. మేబీ ఐ కెన్ లివ్ లాంగర్. ఎందుకు మనం రోజు రీసెర్చ్ చేస్తూ మందులు కనిపెట్టుకుంటున్నాం? ఎందుకు మందులు వేసుకుంటున్నాం చెప్పండి? ఇంకో రోజు బ్రతకడానికైనా? ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు 100 సంవత్సరాలు బతుకుతారంటే ఎంతమంది లిస్ట్ కడతారు, లైన్ కడతారు? అందరా? రైట్. వై? బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ లాంగర్. సో దే వాంట్ టు నో వేర్ దే ఆర్ గోయింగ్, their destiny. Their destiny is, ఒకవేళ ఇక్కడ కళ్ళు మూస్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఓకే. మట్టికి మట్టి, ధూళికి ధూళి, గాలికి గాలి, తక్కిడో బిక్కిడో ఎవరికేం తెలుసు అనేది ఒక ఫిలాసఫీ. కానీ మనం అలాంటి ఫిలాసఫీలో లేదు. ఎవరికేం తెలుసు అని మనం చెప్పట్లేదు కదా. ఇక్కడ మరణిస్తే మనం పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాం, రైట్. సో దట్ ఈస్ ఆంథ్రోపాలజీ ఇంట్రొడక్షన్. ఐ హోప్ యూ లెర్న్డ్ సంథింగ్. అండ్ ఐ డెంట్ ఈవెన్ గెట్ టు ద ఫస్ట్ లెసన్ కూడా అవ్వలేదు, ఇంట్రొడక్షన్ కాబట్టి. వీ విల్ క్లోజ్ దిస్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. దేవా, నీకు వందనాలు. మానవునిగా మమ్మల్ని సృజించావు, నీకు వందనాలు. ఒక గొప్ప ఐడెంటిటీని మాకు ఇచ్చారు నాయన, ఒక గుర్తింపును మాకు ఇచ్చారు. క్రీస్తు యొక్క రక్తములో కడిగిన ఆ యొక్క గుర్తింపు మాకు ఇచ్చారు. ఒక ఉద్దేశమును మాకు ఇచ్చారు. అవును నాయన, నీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా నడిచే ఆ యొక్క చక్కటి పర్పస్ని, ఉద్దేశం మాకు ఇచ్చారు. ఒకవేళ ఈ లోకంలో మేము కనుమూస్తే పరలోక రాజ్యంలో మా డెస్టినీ, మా గమ్యం అది అని చెప్పి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు. మానవుడు అడిగే ప్రతి ఆ యొక్క 3 ప్రశ్నలకు జవాబు చాలా చక్కగా మాకు బైబిల్ గ్రంథంలోంచి నేర్పించారు. నీకే వందనాలు, స్తోత్రాలు. విన్న మాటలు బట్టి వందనాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, క్లాస్లో ఉన్నవారిని, లైవ్లో ఉన్నవారిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క అవసరత తీర్చమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.